అత్యాశ నక్క. ఒకప్పుడు అడవిలో కొండప్రాంతాలలో ఒక సోమరిపోతు అత్యాశగల నక్క నివసించేది. ఆ కొండల ప్రాంతాలలో కొందరు వేటగాళ్ళు మరియు అడవి పందులు నివసించేవి. ఒకసారి వేటగాడు వేటాడేందుకు వెళ్ళినప్పుడు అతనికి దగ్గరలో ఒక పందిని చూశాడు. అతను తన పదునైన బాణంతో విల్లును తీసుకొని పందికి వేశాడు. పంది గాయపడి, కోపంతో దగ్గరగా ఉన్న వేటగాడిపై దాడి చేసింది. అప్పుడు వేటగాడు అక్కడికక్కడే మరణించాడు. కానీ గాయం కారణంగా రక్తం ఎక్కువగా పోయి పంది కూడా కుప్పకూలి చనిపోయింది. నక్క ఆ మార్గంలో వెళ్తూ అక్కడ పడి ఉన్న 2 మృతదేహాలను నక్క చూసింది. మరియు నక్క వాటిని నెమ్మదిగా తినాలని నిర్ణయించుకుంది. నక్క చాలా అత్యాశ కలది. కావున, మొదట ఇతర శరీరాల కంటే ముందు, బాణం యొక్క తీగను తినాలని అనుకుంది. నక్క విల్లుకు గట్టిగా జత చేయబడిన తీగను తినడానికి ప్రయత్నించినప్పుడు, అది తెగిపోయి, బాణం యొక్క చివర నక్క నోటికి బలంగా తగిలింది. అప్పుడు నక్కకు తలకు పెద్ద గాయం అయింది. నక్క అక్కడికక్కడే మరణించింది.